दूर नमस्ते So guys, పొద్దున్నే బుకెట్ డింగ్ డింగ్ మాల్ స్టేప్ లేదు తాడు కొట్టుకునే కలిసి వస్తుంది. సో మీరైతే పంగల్ పూట రండి చీకట్లో సడన్ గా చేసుకోమాకండి. రోడ్డు చాలా అంటే చాలా వరస్ట్ గా ఉంది. సో మా ఎవ్రీవేర్ మీకైతే ఇక్కడ రాళ్ళది ఎక్కే చాలా ప్లేస్లు అయితే ఉన్నాయన్నమాట. సో జాగ్రత్తగా అయితే రావడానికి అయితే మీరు ట్రై చేయండి. అండ్ కింద కూడా మొత్తం స్లిప్పరీగా ఉంది. సో వర్షం పడిన ముందు రోజు మాత్రం అసలు రావద్దు, వెదర్ని చూసుకొని మీరు వచ్చేసేయండి, ఓకేనా? సో గైస్, దిస్ ఇస్ ద ఫస్ట్ మైల్ స్టోన్. వీ హ్యావ్ టు క్లైంబ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ రోప్. అయన్నొద్దు, పాయింట్కి రా. సో ఈ పత్తాపారాలు గాళ్ళు 5:30 కల్లా లేపి ఇక్కడ తీసుకొచ్చారు. కౌంట్లు గారిపోతున్నాయి, కళ్ళు కనిపించట్లేదు. ఈ పత్తాపారం ఒకటి మళ్ళీ. సో ఇది పిల్లలకి వృద్ధులకి నో అనమాట, ఏ బిగ్ నో. సో మీరైతే అది కూడా ఫిట్ గా ఉన్న వాళ్ళు మాత్రమే. ఇది ప్యూర్ ఇన్క్లైన్డ్ ప్లేస్ అనమాట. It's showtime! సో మామ టైం అయితే 7 అయిపోతుంది. సో 7 కల్లా లైటింగ్ అయితే ఇది పరిస్థితి. సో మీరైతే ఖచ్చితంగా సన్లైట్ వచ్చిన తర్వాతే రండి, ఎందుకంటే మీకు సన్ రైజ్ వ్యూ పాయింట్స్ అంటూ ఏం లేవు స్పెషల్గా. సో మంచి మంచి రాక్ క్లైంబింగ్ టైప్ పాత్వేస్ అయితే మీకు ఉంటాయి, అవన్నీ ఖచ్చితంగా అయితే మిస్ అవ్వద్దు. సో ఫైనల్లీ మనం అయితే వెలుగులోకి వచ్చాం అనమాట. సో కింద పడి దిగుతా ఉన్నారు పిల్లలు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? సో మా ఇది పరిస్థితి. ఇది ఒక సపరేట్ వే ఉందన్నమాట ఇక్కడ. సో ఇటు నుంచి అటు క్రాస్ చేసి, సో అక్కడ పైన కనిపిస్తున్నారు కదా, ఇదిగోండి, దే. సో అలా క్రాస్ చేసి వెళ్ళొచ్చు, లేకపోతే సో దిస్ ఈస్ ద వే యూ నీడ్ టు గో. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. సో టైం అయితే 7:30 అవుతుంది గైస్. సో 1 అవర్కే దోల తీరిపోయింది అనమాట. సో ఫస్ట్ టైం ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఇది మోడరేట్ ట్రెక్కింగ్ అని చెప్పుకోవచ్చు. సో బిగినర్ లెవెల్ అయితే కాదు, అరగంట కూర్చుంటారు అన్నమాట ఇలాగా. నాట్ మీ దిస్ త్రీ. ఎక్స్క్యూజ్ యూ.
సో మా ఇది పరిస్థితి. సో మీకు చాలా అయితే స్టీప్స్ అండ్ నేరోస్ ఉంటాయి. సో మధ్య మధ్యలో ఇలాగా ఫ్లాట్ సర్ఫేసెస్ అంటున్నాను. సో మోస్ట్లీ ఇది అన్ఆర్గనైజ్డ్ ట్రెక్ అనమాట. ఐ మీన్ వేరే వేరే ట్రెక్లో నీట్గా అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి. సో ఇది ప్యూర్లీ ఇంటూ ద నేచర్ ట్రెక్. Yo, bro, it's not even track for you, bro. Okay. హలో హలో హలో, ఏమిటండి అది? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? సో మనమైతే ఫస్ట్ పాయింట్కి అయితే వచ్చేసాం. టైం వచ్చేసి 8 అయిందనమాట. సో మనకైతే 1.5 hour అయితే టైం పట్టింది. బట్ మీరైతే 45 minutesలో అయితే మీరు కంప్లీట్ చేయొచ్చు. ఇలాంటి బ్యాచ్నెస్కి వస్తే మాత్రం 1.5 hour అయితే టైం పడుతుంది. జిమ్ ఎక్విప్మెంట్, రోప్ క్లైంబింగ్ అండ్ బెంచ్ ప్రెస్ అండ్ మనకి ఇక్కడ పోల్ అండ్ ఈ పోల్ అనమాట. సో డిఫరెంట్ వర్కౌట్స్ అయితే చేసుకోవడానికి అయితే ప్లేస్ ఉంది. సో ఎర్లీ మార్నింగ్ మంచి ఎక్సర్సైజ్ అయితే ఉంటుంది. అండ్ మీకోసం ఇక్కడ మంచిగా జ్యూస్ పాయింట్ కూడా ఉందన్నమాట. సో ఫిట్నెస్ ఫ్రీక్స్కి ఇది ఒక మంచి ట్రెక్కింగ్ పాయింట్. మీకు టోటల్గా ఇక్కడ 6 పాత్స్ అయితే ఉన్నాయి, 6 ట్రైల్స్ అయితే ఉన్నాయి. సో మనం ఇప్పుడైతే ఫస్ట్ వ్యూ పాయింట్, సిటీ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. సో సెకండ్ మనం అయితే పీక్కి వెళ్ళాలంటే ఇంకొక 3.2 kilometers అయితే ట్రెక్ చేయాలి. సో మా ఫస్ట్ వ్యూ పాయింట్ తర్వాత కేఎల్సిసి వ్యూ పాయింట్కి అయితే 3.2 kilometers ఉంది కదా. సో పాత అయితే కొంచెం ప్రశాంతంగా నడవడానికి హాయిగా అయితే ఉంది. అండ్ లైటింగ్ ప్లస్ మీకు వెదర్ కూడా చల్లగా ఉంది. సో ఫస్ట్ వ్యూ పాయింట్ దాకా కింద నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ ఆఫ్ స్వెట్ అండ్ ఇంచు గాలి కూడా లేదు, ఎందుకంటే ఫుల్ దట్టమైన అడవులన్నమాట. సో ఇప్పుడైతే ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా. సో వీటిలో నుంచి వాటర్ పట్టుకొని బాటిల్లో తాగేద్దాం. So after 2 hours of trekking, these are the expressions of our guys. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. సో ఇక్కడ ఒక మినీ స్టాల్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు కేన్ జ్యూస్, ఫ్రూట్స్, నాసి లమక్ అండ్ ఫ్రైడ్ రైస్ కూడా అవైలబుల్లో ఉంది. సో మీరు ఇక్కడ తినేసి మీ జర్నీని స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు. సో ఇంకా అక్కడ పైన వ్యూ పాయింట్ ఉంది. సో మనమైతే ఇప్పుడు టోటల్గా ఇదొక 3.2 kilometers అండ్ అమ్మదంతా తెలీదు. టైం వచ్చేసి 9 అయిందనమాట. సో మనమైతే 6:30కి అలా అయితే స్టార్ట్ అయ్యాం. సో 2.5 hours అయితే టైం పడుతుంది. బ్యాచ్తో వస్తే టైం పడుతుంది. మీరు మినిమం 1.5 hourలో అయితే మీరు వచ్చేయచ్చు. సో ఇది కేఎల్సిసి వ్యూ పాయింట్. సో ఇంకా మీకు చాలా ట్రయల్స్ ఉన్నాయి కదా. సో మీకు ముందుకు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. సో మనం అయితే ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాం. టైం ఆల్రెడీ 9 అయింది కాబట్టి. అండ్ వ్యూ అయితే అమేజింగ్గా ఉంది. సో గైస్ మనమైతే కేఎల్సిసి వ్యూ పాయింట్ అయితే చూసేసుకున్న తర్వాత సో ఇప్పుడు దిగటానికి మీకు 2 దారులు ఉంటాయి. సో మీరు వచ్చే దారిలో కూడా వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకొక దారి ఉంది, ఆ దారిలో కూడా వెళ్ళొచ్చు అనమాట. సో వచ్చిన దారి నేను బోర్ కొట్టి, సో వి చూస్ ది అదర్ వే.
సో ఫుల్ ఇన్ టు ద నేచర్. యాక్చువల్లీ ట్రక్ అనేది మోడరేట్ అయినా బాగుంది. అంటే న్యాచురల్గా ఎటువంటి పేమెంట్ కానీ ఏమి సింగిల్ పేమెంట్ కూడా ఉండదు. మధ్యలో అక్కడ కొంచెం బైక్ వెళ్ళడానికి సిమెంట్ వేశారు అంతే. అదర్ దాన్ దట్ మీకు ట్రెక్ అంతా న్యాచురల్గా అనిపిస్తుంది. బట్ మీరు ఎటు చూసినా ఈ సిటీ వ్యూ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. సో దాన్ని కొంచెం అవాయిడ్ చేసుకొని రైట్ సైడ్ చూడటానికి అయితే ట్రై చేయండి. అది చూసినప్పుడల్లా పక్కనే ఉందా అని అనిపిస్తుంది అనమాట. సో ఈ వ్యూ మీకు చాలా అంటే లష్ గ్రీన్ ట్రీస్ చాలా అంటే చాలా ఉంది. I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. సో దీంతో మన ట్రెక్ అయితే ముగిసి మనమైతే ఇంటికి వెళ్తున్నాం. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సర్వేజన సుఖ్నో భవంతు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై.